చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం మాత్రం చాలా పెద్దది. కానీ దీన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు, ఎంతమంది అర్థం చేసుకోరని ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. అయితే ఎన్నికల ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు. దాని పేరే P4 కాన్సెప్ట్. అయితే దీని ద్వారా చాలా మంది పేద ప్రజలు కూడా వాళ్ళు కూడా ఒక మంచి స్టేజ్లో ఉండడానికి దోహదం పడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి విజన్ కావచ్చు, అనుకున్నటువంటి అనుభవం కావచ్చు, అని తీసుకొస్తున్న పథకాలు కావచ్చు, అందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగానే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం వాటిని కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసే విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ P4 కాన్సెప్ట్ కి పేరేమని పెడుతున్నారంటే మార్గదర్శి బంగారు కుటుంబం అనే ఒక పేరును కూడా పెడుతున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ ని ఉగాది నుంచి కూడా అమలు పరిచే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని కొంచెం మెరుగుపరచుకోవాలి. వాళ్ళు కూడా మాకంటూ ఒక మంచి స్థానం ఉంది, మాకంటూ ఒక అంటే మా కాళ్ళ మీద మేము కూడా నిలబడగలుగుతున్నామని ఒక ఆసరా కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, వాళ్ళకు కూడా కల్పించే ఒక ముఖ్యమైన మంచి కాన్సెప్ట్ ఈ P4 కాన్సెప్ట్. అయితే ఇది విన్న తర్వాత ఎంతమందికి అర్థమవుతుంది ఏంటి, ఎంతమంది దీన్ని తీసుకుంటారు ఏంటి అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఎవరెవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి సహాయాన్ని అందిస్తుందని కొంతమందికి అయితే చాలా మటుకే ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళింది. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం మాత్రం ఖచ్చితంగా పడుతుంది. మొత్తానికి అసలు ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ధనికులు అంటే డబ్బులున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల పేద ప్రజల్ని కూడా మెరుగుపరిచే విధానం ఇది. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ డబ్బులు ఉంటాయి, కొంతమంది మొత్తానికి లేని వాళ్ళు నిరుపేదలు కూడా ఉంటారు, ఇంకొంతమందికి కనీసం ఉండడానికి ఇల్లు కానీ ఒక గుడిసె కూడా లేకుండా ఫుట్పాత్ల దగ్గర అక్కడిక్కడ చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ లైఫ్ ని కూడా కొంచెం మెరుగుపరచాలి, వాళ్ళని కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఇలాంటి కాన్సెప్ట్లు ఎన్ని అంటే ఒక మంచి ఉద్దేశంతో ఒక విజన్తో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పటికీ మరి దీన్ని ఎవరు కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే కొంతమంది దీన్ని నెగిటివ్గా ఆల్రెడీ తీసుకురావడానికి కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, వైసీపీలో ఉన్నవాళ్ళు. అయితే ఇప్పుడు దీని గురించి ఎట్లా అంటే పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకుంటారో వాళ్ళ వల్ల వీళ్ళు పేదవాళ్ళు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు, వీళ్ళు ఏ విధంగా చేస్తారనే విషయం దీని గురించి ఆలోచిస్తే ఇప్పుడు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్లు చేసే వాళ్ళు కావచ్చు, వ్యాపారాలు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి దగ్గర కూడా ఎక్కువగా డబ్బులు ఉంటాయి. సో ఇప్పుడు పేద ప్రజలు కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళ ఇంట్లో ఎంతోమంది బీటెక్లు కానీ డిగ్రీలు కానీ చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ, చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా, లేకపోతే కొన్ని సౌకర్యాలు లేక, ఇంకా పై చదువులు చదవలేక, ఉద్యోగాలు చేయలేక వాళ్ళకు ఉన్నపాటిలో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ అలాంటిగా అంటే ఆ విధంగా జీవనాన్ని వెళ్ళదీసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ పేదవాళ్ళకి ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడమే ఇది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక గైడెన్స్ ఇవ్వడం అనమాట. మీరు ఏ విధంగా పైకి ఎదగాలి, మీ లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదించాలని అంటే ఇలాంటి కాన్సెప్ట్ తోని చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ఒక కొత్త స్కీమ్ ని తీసుకొచ్చారు. మరి ఇది ఉగాది నుంచి ఖచ్చితంగా అమలవుతుందని కూడా అంటున్నారు. ఏర్పాట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మరి దీనివల్ల ఎంతమంది బాగుపడతారనేది ఖచ్చితంగా చూడాలి. దీన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఇంకొకరు తన దగ్గర డబ్బులు లేవు, కాకపోతే బాగా చదువుతారు. సో ఇలాంటి వాళ్ళకి కొంత డబ్బులు హెల్ప్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ని వీళ్ళకు నేర్పించడం కావచ్చు, లేకపోతే వీళ్ళ దగ్గరే వీళ్ళ కంపెనీలోనే వీళ్ళ వ్యాపారంలోనే వీళ్ళకు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వడం కావచ్చు, లేకపోతే వీళ్ళకు వచ్చిన చదువుని వీళ్ళకు దానం చేయడం కావచ్చు, ఉచితంగా నేర్పించడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో ఖచ్చితంగా ఉంటాయి. సో వీటి వల్ల చాలా మంది పేద ప్రజలు కూడా వాళ్ళు అనుకున్న శిఖరాలకి ఖచ్చితంగా చేరుతారు. సో మరి ఇలాంటి ఒక మంచి విజన్ తోని, ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తోని చంద్రబాబు నాయుడు మన అందరి ముందు కూడా వచ్చారు. మరి దీన్ని ఇలాంటి వాటిని ఇప్పుడు ఓన్లీ రాష్ట్రం అంటే ఓన్లీ పేదవాళ్ళే ఉండరు, ఓన్లీ ధనికులే ఉండరు. సో ఇద్దరు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు అని కంపారిజన్ చేసుకోకుండా అందరం కూడా ఒకటే అనే ఒక ముఖ్య ఉద్దేశం ఈ కాన్సెప్ట్ ని. మరి దీన్ని ఎంతమంది ఆదరిస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకుంటే ఇంకా మున్ముందుకు రాష్ట్రం అనేది మంచి అభివృద్ధి చెందుతుంది. చూద్దాం మరి దీని ద్వారా ఎంతమంది బాగుపడతారు ఏంటి అని.